అందరికీ నమస్కారం. నేను లక్ష్మీకాంత్. ఈ వీడియోలో ఏ మోటరోలా ఫోన్కైనా బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు బూట్ లోడర్ గురించి తెలియనట్టయితే నేను దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇక్కడ లింక్ ఉంటుంది, చూడండి. సింపుల్గా చెప్పాలంటే మీ ఫోన్ రూట్ చేసుకోవాలన్నా, కస్టమ్ రామ్స్ ఫ్లాష్ చేసుకోవాలన్నా బూట్ లోడర్ అనేది కంపల్సరీగా అన్లాక్ చేయాలి. ఇంకా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ మోటరోలా ఫోన్కి ఒక్కసారి బూట్ లోడర్ అన్లాక్ చేశారంటే మీ వారంటీ అనేది పర్మనెంట్గా వాయిడ్ అవుతుంది. అప్పుడు మీరు సర్వీస్ సెంటర్లో ఎలాంటి వారంటీ అనేది క్లెయిమ్ చేయలేరు. అందుకని మీ ఫోన్కి ఇంకా వారంటీ ఉన్నట్టయితే బూట్ లోడర్ అన్లాక్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ డేటా మొత్తాన్ని బ్యాకప్ చేయండి బూట్ లోడర్ అన్లాక్ చేసే ముందు. ఎందుకంటే బూట్ లోడర్ అన్లాక్ చేశాక డేటా మొత్తం వైప్ అయిపోతుంది. సో బ్యాకప్ చేసుకోండి. ఇంకా బూట్ లోడర్ అన్లాక్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే, ఒక కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్, ఒక మోటరోలా ఫోన్, ఒక మోటరోలా అకౌంట్ లేదా గూగుల్ అకౌంట్, మోటరోలా డివైస్ మేనేజర్ ఫైల్, ఇంకా ప్లాట్ఫామ్ టు జిప్ ఫైల్. ఈ రెండు ఫైల్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా బూట్ లోడర్ అన్లాకింగ్ స్టార్ట్ చేద్దాం. మోటరోలా డ్రైవర్స్ ఇంకా ప్లాట్ఫామ్ టూల్స్ ఫైల్స్లో ఉంటాయి. ఫస్ట్ మనం మోటరోలా డ్రైవర్స్ ఫైల్ని ఇన్స్టాల్ చేయాలి. దీనికోసం మోటరోలా డ్రైవర్స్ ఫైల్స్ని డబల్ క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఐ యాక్సెప్ట్ సెలెక్ట్ చేసి ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ ఒక 5 minutes వరకు టైం తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయాక క్లోజ్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ప్లాట్ఫామ్ టూల్స్ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. రైట్ క్లిక్ చేయండి, ఎక్స్ట్రాక్ట్ క్లిక్ చేయండి. నేను ఎక్స్ట్రాక్షన్ కోసం విండర్ సాఫ్ట్వేర్ని వాడుతున్నాను. మీ దగ్గర విండర్ లేనట్టయితే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు కాసేపు మీ కంప్యూటర్ని పక్కన పెట్టి ఫోన్కి రండి. మీ ఫోన్లో సెట్టింగ్స్, అబౌట్ ఫోన్కి వెళ్ళండి. ఇప్పుడు బిల్డ్ నెంబర్ని డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యే వరకు ట్యాప్ చేయండి. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాక బ్యాక్కి వెళ్ళండి. డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓఎం అన్లాకింగ్ని ఎనేబుల్ చేయండి. మీ ఫోన్ ఇప్పుడు ఫాస్ట్ బూట్ మోడ్లోకి బూట్ చేయాలి. మీకు ఎలా బూట్ చేయాలో తెలియనట్టయితే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి. వాల్యూమ్ డౌన్ బటన్ ఇంకా పవర్ బటన్ ఇలా వచ్చే వరకు మీరు లాంగ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ని పక్కన పెట్టి కంప్యూటర్కి రండి. మీ కంప్యూటర్లో మీరు మోటరోలా వెబ్సైట్కి వెళ్ళాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ పేజ్ కిందకి రండి. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ మోటరోలా అకౌంట్ ఉన్నట్టయితే లాగిన్ అవ్వండి. లేదంటే ఇక్కడ కింద కనిపించే సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయ్యాక ఎలో పర్మిషన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్లాట్ఫామ్ టూల్స్ ఫోల్డర్కి వెళ్ళండి. ఫోల్డర్ ఓపెన్ చేసి షిఫ్ట్ ఇంకా రైట్ క్లిక్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఓపెన్ కమాండ్ విండో హియర్ క్లిక్ చేయండి. ఇప్పుడు కమాండ్ విండో ఓపెన్ అయ్యాక మోటరోలా వెబ్సైట్లో ఉన్న కోడ్స్ని కాపీ చేసి కమాండ్ విండోలో రైట్ క్లిక్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఇలా ఒక పెద్ద కోడ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కోడ్ని కాపీ చేసి మోటరోలా వెబ్సైట్లో ఇక్కడ ఈ బాక్స్లో పేస్ట్ చేయాలి.
ఇప్పుడు క్యాన్ మై డివైస్ బి అన్లాక్డ్ని క్లిక్ చేయండి. ఇది అయిపోయాక పేజ్ కిందకి వెళ్ళి ఐ అగ్రీ క్లిక్ చేసి రిక్వెస్ట్ అన్లాక్ కీని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందాక మీరు ఏ జీమెయిల్ అకౌంట్తో అయితే మోటరోలా వెబ్సైట్లో సైన్ ఇన్ అయ్యారో ఆ జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయండి. మోటరోలా వాళ్ళు మీకు ఇలా ఒక మెయిల్ పంపిస్తారు. ఈ మెయిల్లో మీకు బూట్ లోడర్ అన్లాక్ కీ ఉంటుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కమాండ్ విండో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫాస్ట్ బూట్ స్పేస్ OEM స్పేస్ అన్లాక్ అని టైప్ చేసి మెయిల్లో ఉన్న బూట్ లోడర్ అన్లాక్ కీని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అప్ యారోని ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అంతే, మీ బూట్ లోడర్ అన్లాక్ అయిపోతుంది. USB కేబుల్ని డిస్కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోన్ రైట్ సైడ్లో పవర్ ఆఫ్ అని వచ్చేదాకా వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేయండి. పవర్ ఆఫ్ వచ్చాక పవర్ బటన్ని ప్రెస్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ని మళ్ళీ ఆన్ చేయాలంటే పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి. అంతే, ఫోన్ ఆన్ అయిపోతుంది. మీ ఫోన్ బూట్ లోడర్ అన్లాక్ అయితే ఇలా వస్తుంది. సో అంతే, ఇప్పుడు మీ ఫోన్ బూట్ అయిపోతుంది. సో ఇంతే, చాలా సింపుల్ మోటరోలా డివైస్ బూట్ లోడర్ అన్లాక్ చేయడం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.